వివాదాస్పద ప్లకార్డ్స్ ప్రదర్శించిన రవితేజకు రిమాండ్ పడింది. సత్తెనపల్లి కోర్టు రవితేజకు 14 రోజుల రిమాండ్ విధించింది. సత్తెనపల్లి సబ్ జైల్ కు రవితేజను తరలించారు. జగన్ రెంటిపాళ్ల పర్యటనలో రవితేజ వివాదాస్పద ప్లకార్డ్స్ ను ప్రదర్శించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, ప్రెసెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? రవితేజను రిమాండ్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సర్తాజ్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటనలో వివాదాస్పదంగా ఫ్లెక్సీలను ప్రదర్శించినటువంటి యువకుడు రవితేజని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఆయన్ని ఈ రోజు ఉదయం తెల్లవారుజామున సమయంలో రిమాండ్ కి పెట్టడం జరిగింది. కోర్టు పూర్తి వాదనలు విన్న తర్వాత 14 రోజులు రవితేజకు రిమాండ్ విధిస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రవితేజని సత్తెనపల్లి సబ్ జైలుకి తరలించారు. అయితే ప్రస్తుతం ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మరో 2 యువకుల పైన కూడా వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నట్లు మొదటగా చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతానికి మాత్రం రవితేజ ఒక్కరిని మాత్రమే రిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరో వ్యక్తి అసలు రవితేజని తీసుకొచ్చినటువంటి బాజీ అనేటటువంటి వ్యక్తి పైన పోలీసులు ఇప్పటి వరకైతే ఇంకా అదుపులోకి తీసుకోవడం కానీ విచారణ చేపట్టడం కానీ ఎలాంటి జరగలేదు. కానీ రవితేజని మాత్రం రిమాండ్ చేశారు. మరి బాజీకి సంబంధించినటువంటి అంశాల్లో పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, విచారణ చేపట్టట్లేదు అనే దానిపైన కూడా కొంత చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం రవితేజకు సంబంధించి అంటే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమో టీడీపీ నాయకుడు అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు మాత్రం వైసీపీ కార్యకర్త అతను అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం పూర్తి స్థాయిలో పొలిటికల్ గా కూడా పెద్ద ఎత్తున దుమారం రేపినటువంటి రవితేజకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం రిమాండ్ చేయడంతో ఈ కథ ముగిసినట్టేనా, లేకపోతే దీనికి సంబంధించి మరో 2 యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళని అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది చూడాలి. అయితే ప్రస్తుతానికి మాత్రం రవితేజకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కడా కూడా దీనిపైన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా నిన్నటి నుంచి ఈ అంశం పైన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇటు పొలిటికల్ పార్టీలు కూడా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఎలాంటి పరిస్థితి ఉంటుందని చూడాలి. ఎందుకంటే బాజీ గాని శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తులను కనుక అదుపులోకి తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా కొంత వాదనలు వినిపిస్తున్నాయి. కానీ వాళ్ళని ఎక్కడా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి లేదు, వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా లేదనే విధంగా చెప్పొచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాయి. అయితే ఇటు జగన్ రెంటిపాళ్ల పర్యటనలో ప్లకార్డ్స్ ప్రదర్శించిన రవితేజకు రిమాండ్ పడింది. సత్తెనపల్లి కోర్టు ఇప్పుడు రవితేజకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ 14 రోజుల రిమాండ్ అనంతరం కూడా రవితేజపై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేది వేచి చూడాలి. దీనికి సంబంధించి వైసీపీ నుండి ఎటువంటి అప్డేట్స్ రాబోతున్నాయనేది కూడా వేచి